నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అవినాష్ గారు, 9 గ్రహాల్లో చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేసేటటువంటి గ్రహం అన్ని ప్లే చేస్తాయి. కానీ ఎమోషన్స్ ని, లేకపోతే యాంగర్ ని, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆ ఫైట్ స్పిరిట్ ని ఇచ్చేది డెఫినెట్ గా మార్స్ అని చెప్తుంటారు. కుజుడు గనక నిజంగా చాలా బలంగా ఉంటే తను ఎంత డెడికేటెడ్ గా ఉంటాడు, లేకపోతే ఎంత ఫైర్ బ్రాండ్ గా ఉంటారు, డెఫినెట్ గా చాలా చాలా దాని ఆయన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే ఆయన ఇచ్చేటటువంటి నెగటివ్ రిజల్ట్స్ కూడా చాలా గట్టిగానే ఉంటాయి, తట్టుకోవటం కష్టమే. అయితే నెగటివ్ మార్క్స్ ని పాజిటివ్ చేసుకోవటం ఎట్లా? అసలు మార్స్ అంటే ఏంటి అని చెప్తారు. అసలు మార్స్ ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది భూమి మీద? ఎందుకంటే భూమికి చాలా దగ్గరున్న గ్రహం మార్స్. నవగ్రహాల్లో మార్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్స్ అంటే శక్తి. మార్స్ అంటే ఇంకా నేను అదే చేస్తాను, ఇంకా వేరే పని చేయను, ఒకటే పని చేస్తాను, జీవితాంతం అదే పని చేస్తాను, ఏదేమైనా అయిపోని డెడికేటెడ్ గా. నాకు ఫెయిల్యూర్ వచ్చిందా సక్సెస్ వచ్చిందా అనవసరం, అదే చేస్తాను. డబ్బులు వచ్చినాయి డబ్బులు రాకపోని అదే చేస్తాను. ఒక మనిషికి స్టోరీ చెప్తా మీకు. చాలా మొండి కదా. మొండి అంటే మార్స్. ఒక మనిషి చిన్న స్టోరీ చెప్తాను. చెప్పండి. ఒక మనిషి, నేను పెద్ద శివభక్తుడిని, నా అంత పెద్ద శివభక్తుడు ఎవ్వరు ఉండకూడదు, నేనే అతి పెద్ద శివభక్తుడిని అవ్వాలి, శివభక్తుడిని అయిన తర్వాత ప్రపంచానికి శివభక్తిని ఇంట్రడ్యూస్ చేయాలి, నేను ఒక అతి పెద్ద లింగం కట్టాలి, నేను శివలింగం కట్టాలి అని పూనుకున్నాడు. ఒక మనిషి అనుకున్నాడు. జస్ట్ ఏమీ లేదు, పుట్టాడు, 18 years వచ్చాయి. వచ్చిన తర్వాత అనుకున్నాడు సంకల్పం, అదే చేస్తూ ఉన్నాడు. దేవుడిని ధ్యానం చేస్తూనే ఉన్నాడు. నేను ఎన్లైట్మెంట్ రావాలి, నేను శివ సాధన చేసి దేవుడు నాకు ఫస్ట్ ప్రత్యక్షం అవ్వాలి, నాకు దర్శనం ఇవ్వాలి దేవుడు అని చెప్తే, ఇంకా అతను ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు అనమాట. అడవుల్లోనే ఎక్కువ ఉండేవాడు. ఆటోమేటిక్ ఫస్ట్ ఆ జోన్లో వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ శివుడి లక్షణాలు వచ్చేస్తాయి. మనుషులందరిని వదిలేసి అడవుల్లో తిరిగేవాడు. అలా వైల్డ్గా అయిపోయాడు. శివుడు అంటే కొంచెం వైల్డే. సో ఆ పాముల మధ్యలో పులుల మధ్యలో తిరిగేవాడు. బయటికి వస్తే జనాలే నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో అనేవాడు అతన్ని. ఇంకా అతను దాన్ని ఏమంటారు, సొసైటీకి అడాప్ట్ చేయలేకపోయాడు. ఆ శివ జోన్లోనే ఉన్నాడు, ఆ వైల్డ్ జోన్లో. ఏంటి నన్ను ఎవరు అడాప్ట్ చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవాలి కదా, నేను శివభక్తిని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను, పెద్ద లింగం కట్టాలనుకుంటున్నాను, ఏంటి అంటే అప్పుడు అతనికి శివుడు వాయిస్ వచ్చింది, నీకు గురువు కావాలి అనే వాయిస్ వినిపించింది. నువ్వు ఏం చేయాలన్నా నీకు గురువు కావాలి. సో అతనికి ఒక గురువు, రెండో గురువు, మూడో గురువు, నాలుగో గురువు పరిచయం అయ్యారు. సరైన గురువు తగలలేదు. అందరు చెప్పింది ఏంటంటే, ముందు నువ్వు శివ సాధన చెయ్యి, నీ కుండలిని యాక్టివేట్ అవుతుంది, నువ్వు ఎన్లైటన్ అవుతావు, అప్పుడు నీ జ్ఞానోదయం జరుగుతుంది. సో అతను ఏం చేశాడు, శివ సాధన చేశాడు. ఈ జన్మ అయిపోయింది. ఫస్ట్ జన్మ అయిపోయింది. సెకండ్ జన్మ, మూడో జన్మ అదే చేస్తున్నాడు. శివ సాధన చేస్తున్నాడు. మూడో జన్మ వచ్చింది, అదే పని చేస్తున్నాడు. ఎవరికి ఏం సంబంధం లేకుండా ప్రజలందరూ మాత్రం వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీలు పెట్టేసి పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండి నీట్గా ఉన్నారు. అతను మాత్రం శివ సాధన చేస్తున్నాడు. రెండో జన్మ అయిపోయింది, మూడో జన్మకు వచ్చాడు. మూడో జన్మలో అతనికి ఒక గురువు గారు పరిచయం అయ్యారు. అతని పేరు పళనిస్వామి. అప్పుడు అతను కరెక్ట్ మూడో జన్మలో చివరి ఇంకా స్టేజ్లో ఇంకా అయిపోయింది అనమాట. శివ సాధన ఎటైన్ అయిపోయింది, కుండలిని యాక్టివేట్ అయిపోయింది. అందరూ మనుషులందరూ పరిచయం అయిపోయారు. ఆ సొసైటీలో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయిపోయారు. పెద్దవాళ్ళందరూ, అక్కడ ఉన్న మినిస్టర్లు, రాజులు, మంత్రులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ పరిచయం అయిపోయారు. వాళ్ళందరినీ కడపలో ఒక గుడిలో కూర్చోబెట్టి చెప్పాడు, వచ్చే జన్మలో మనందరం ఇక్కడ పుట్టబోతున్నాము, మనందరం కలిసి కట్టాలి అని చెప్పేసి. తర్వాత 4వ జన్మ ఎత్తాడు. కోయంబత్తూరులో పెద్ద ధ్యానలింగం కట్టాడు. అతని పేరే సద్గురు. ఇప్పుడు ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకు ఇదంతా చెప్పానంటే, కుజుడు అతను అనుకున్నాడు, అంతే చేసేసాడు. 4 జన్మలు పడింది, కానీ టైం అయితే పడింది. చాలా పెద్ద ఇప్పుడు ఆర్గనైజేషన్ ఈషా ఫౌండేషన్. ఇది నేను కాదు, అతనే చెప్పాడు ఇంటర్వ్యూలో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నిజంగా ఒకటి అనుకున్నావు అంటే అదే చేస్తూ ఉండు, డోంట్ వరీ అబౌట్ రిజల్ట్. అది చెప్పినంత ఈజీ కాదు కదా. అదే చెప్తున్నా, అదే మరి కుజుడు స్ట్రెంగ్త్ ఉంటే, నువ్వు నమ్మగలిగితే చెయ్యి.
ఇప్పుడు మీరున్నారు ఈ ఫీల్డ్ లో ఉన్నారా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 18 years. 18 years. మీరు స్ట్రాంగ్, మీ కుజుడు స్ట్రాంగ్ కాబట్టి 18 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. మధ్యలో ఏమైనా మారారా, మీరు ఇటు పోయారా అటు పోయారా? ఇట్ ఇండికేట్స్ మార్స్ మీ చార్ట్ లో అస్తమించుంటాడు, లేకపోతే బాగా ఉచ్చంలో ఉంటాడు. రెండు స్పెషల్ పొజిషన్స్. అవునా? అవును అదేంటి? అవును, బోత్ ఆర్ స్పెషల్ పొజిషన్స్. నీచపడ్డమో లేకపోతే హస్తంగత్వం అవటమో లేకపోతే ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఏముండ, జస్ట్ అవన్నీ ఒకటే అండి, రకరకాలు ఏం లేదు. కుజుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది, 5-star హోటల్లో కూర్చున్నాడా, పూరి గుడిసెలో కూర్చున్నాడా, డబుల్ బెడ్రూమ్ లో కూర్చున్నాడా, లేకపోతే ఒక విల్లాలో కూర్చున్నాడా, అంతే. అదొక పొజిషన్. కానీ వాడు అక్కడే ఎంతసేపు ఉంటాడు, ఎంత కష్టపడతాడు అక్కడ. 5-star హోటల్లో కూర్చొని కష్టపడతాడు, పూరి గుడిసెలో కూర్చొని కష్టపడాలి. నువ్వు కష్టపడుతూ ఉండు, మార్చొద్దు. నీ జానర్ ఏదైతే ఉందో మార్చొద్దు, అదే పని. రవితేజ గారు 8 years, పూరి జగన్నాథ్ గారు కూడా నాకు తెలిసి 10 years సక్సెస్ వచ్చినా రాకపోయినా చేస్తూ ఉన్నారు. పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ అంటారు. అదే పని. కొంతమంది నమ్ముకొని ఉంటారు, నేను చేస్తే అదే చేస్తా, లేకపోతే చేయను. కరెక్ట్. చాలా జిద్గా ఉంటారు, జిద్దు మొండిగా ఉంటారు. విరాట్ కోహ్లీ బెస్ట్ ఎగ్జాంపుల్. దానికోసం ఏమైనా చేస్తాడు, బాడీ తీస్తాడు, అన్ని చేస్తాడు. ఏ రేంజ్ లో సక్సెస్ ఉంది వాళ్ళ రవితేజ గారికి, విరాట్ కోహ్లీకి, వీళ్ళందరికీ. కానీ అందరికి ఒకేలాగా ఓపిక ఉండాలి అనేది లేదు కదా. వద్దులే, కొంతమంది చూస్తుంటాము ఫ్రికల్ గా ఉంటారు. అంటే ఈ బిజినెస్ చేసాం, లేదు ఇది రాదు, 2 months లో బిజినెస్ ఎక్కడి నుంచి డెవలప్ అయిపోతుంది? అట్లీస్ట్ 2 years పడుతుంది. ఎనీ బిజినెస్, ఎనీ బిజినెస్, దానికి పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం. అది లేకనే కదా మరి ఎట్లా పేషెన్స్, ప్యాషన్ తో పేషెన్స్ అనేది వస్తుంది. అవును అవును, మనం చేసే పని పట్ల మనకి ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు మీకు ప్యాషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. డెఫినెట్లీ ప్యాషన్ నాకు చాలా ఇష్టం. నేను చేసే ప్యాషన్ ఉందంటే కుజుడు బాగున్నాడు, కుజుడు పోరాడుతున్నాడు, స్థితిని పోరాడుతున్నాడు. స్థితి కారకుడు ఏదో అనుకుంటాడు, కానీ ఈ మనిషి నేను తగ్గను, నేను మారను. కొంతమంది డబ్బులు వస్తే ఆ బిజినెస్, తర్వాత ఈ బిజినెస్ మీరు చెప్పినట్టు, వీడు అట్లా కాడు, అందరిని ఎదిరిచ్చేస్తాడు. అదే నేను అన్నది ఏంటంటే, అది స్టేబుల్ గా ఉండటం ఎట్లా? స్టేబుల్ గా ఉండడం అంటే ఆటోమేటిక్ బై బర్త్ శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు కుజుడు స్ట్రాంగ్ ఉంటారు, స్టేబుల్ గా ఉంటారు, చాలా ధైర్యం ఉంటది మనిషికి. సో బేసిక్ గా ఇది కుజుడు. సో అదే పని చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్ గా. ఇంకోటి యాడ్ చేయొచ్చు కానీ అది వదలరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సినిమా చేస్తూ పాలిటిక్స్ యాడ్ అయింది, కానీ సినిమాని వదలలేదు అతను. చాలా అసలు రౌద్రం బాగా ఉంటది. మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ లో చూడండి, విరాట్ కోహ్లీ బిహేవియర్ లో చూడండి, అగ్రెషన్ ఉంటది. సపోజ్ ఇప్పుడు కుజుడు మీకు అగ్రెషన్ అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు, సైలెంట్ గా ఉంటారు కొంతమంది, కానీ అదే చేస్తూ ఉంటారు, అగ్రెసివ్ గానే ఉంటారు. కరెక్ట్. కొంతమంది అగ్రెసివ్ గా కూడా కనిపించరు, కొంతమంది చాలా సైలెంట్ గా ఉంటారు, కానీ కుజుడు అప్పుడప్పుడు సైలెంట్ గా కూడా పనిచేస్తూ ఉంటాడు కొంతమంది జాతకాల్లో. ఇప్పుడు కుజుడు వాటర్ రాశుల్లో వచ్చేస్తే, లైక్ స్కార్పియో, అక్వేరియస్, కూల్ గా వెళ్తాడు, కానీ అదే పని చేస్తాడు, పని మార్చడు. ప్యాషన్ ఉంటది కానీ కూల్ గా వెళ్తాడు. కొంతమంది ఉంటారు చాలా కూల్ గా వెళ్తూ ఉంటారు. మాక్సిమం కుజుడు అగ్ని రాశుల్లోనే బాగా వర్క్ చేస్తాడు. అప్పుడప్పుడు వాటర్ రాశులు వచ్చేస్తే అప్పుడు కూల్ గా స్లోగా వెళ్తాడు. స్లో పాయిజన్ అది, కానీ వదలడు. రైట్. అయితే బలోపేతం చేసుకోవటం ఎట్లా? ఏదైనా స్మార్ట్ రెమెడీ ఉందా? ఆయన నుంచి పాజిటివే కావాలి అనుకుంటే ఒక్కటే అండి, దైవాన్ని మార్చొద్దు. శ్రీ ఆంజనేయాన్ని పట్టుకున్నాము, అదే చేయండి. పొద్దున్న లేచారు మీరు, ముందు శ్రీ ఆంజనేయాన్ని చూడాలి. శ్రీ ఆంజనేయం